అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నేను గనక లేస్తే మనిషిని కాదు అంటూ కొందరు అవతలి వారిని బెదిరిస్తూ ఉంటారు. కానీ వారు లేచింది ఉండదు, పీకింది ఉండదు. వారికి అంత సీన్ లేదని తర్వాత తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ని చూస్తే కూడా ఇప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంది. ఇరాన్ బ్రెయిన్లో ఎందుకు చిప్ అలా దొబ్బిందో గాని ప్రపంచంలోకి అనేక ఉన్మాద జాంబీల గ్రూపులను దింపి రచ్చరచ్చ చేస్తోంది. మిడిల్ ఈస్ట్లోని ఇజ్రాయెల్ని నిర్మూలిస్తానని రిపీటెడ్గా చెప్తుంది. యుఎస్ని ఈ ప్రాంతంలో నుండి పారిపోయేలా చేస్తాను అంటూ చెప్తుంది. ఇందుకోసం టెర్రరిస్టు గ్రూపులను రెచ్చగొట్టి నిరంతరం ఆ ప్రాంతం అంతా హింసాత్మకంగా కొనసాగేలా చేస్తూ ఉంటుంది. అమెరికానే తన అసలైన టార్గెట్ అని చెప్తూ ఉంటుంది. 1కి 10 సార్లు అమెరికాని పరిగెత్తిస్తాను అంటూ సవాల్ చేస్తుంది. లేస్తే మనిషిని కాదంటూ గర్జిస్తూ ఉంటుంది. అలాంటి ఇరాన్ ట్రంప్ రాకతో దెబ్బకి మోకాలి దండేసింది. పులిలా గాండ్రం అనేది కాస్త పిల్లిలా మ్యావ్ అనడం మొదలుపెట్టింది. విల్లింగ్ టు నెగోషియేట్ బేస్డ్ ఆన్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఇనాబిలేబుల్ రైట్స్ బట్ నాట్ రెడీ టు నెగోషియేట్ అండర్ ప్రెషర్ అండ్ ఇది అణు కార్యక్రమం గురించి ఇరాన్ తాజాగా చెప్పిన మాటలు. అణు కార్యక్రమం గురించి మీతో చర్చలు జరపడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అంది ఇరాన్. ఇరాన్ను చూసి ప్రపంచ దేశాలు ఏ కాస్త అయినా భయపడుతున్నాయి అంటే ఇరాన్ ఈ పాటికే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసేసిందేమో అని. ఉగ్రవాద మూకలను కుప్పలు తెప్పలుగా తయారు చేసి వారి ద్వారా తమ మతాన్ని ప్రపంచం అంతటికీ రుద్దాలని, ప్రపంచాన్ని అంతటినీ ఒక మతోన్మాద రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్న దేశం కనుక తన బ్రెయిన్ చిప్లోనే ఉన్మాద మతరాజ్యాకాంక్ష ఉంది కాబట్టి ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే అది చాలా ప్రమాదకరం. మరి పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అది ఎటువైపు విసురుతాడో ఎందుకు విసురుతాడో తెలియదు కదా. అలాగే ఇరాన్ని చావుదెబ్బ కొట్టడానికి గనక తాము దిగితే తమ పైకి విచక్షణారహితంగా న్యూక్లియర్ బాంబ్స్ను విసురుతుందేమో ఇరాన్ అన్న భయాలు ప్రపంచ దేశాలకు ఉంది. ముఖ్యంగా ఇరాన్తో పెట్టుకుంటున్న యుఎస్ అండ్ వెస్ట్ కంట్రీస్కు ఉంది. అందుకే ఇరాన్తో వార్లోకి దిగడానికి ఆచి తూచి స్పందిస్తూ ఉంటాయి. ఇజ్రాయిల్ కూడా గాజా, లెబనాన్, సిరియా, ఇరాక్లపై డైరెక్ట్గా విరుచుకుపడుతున్నట్టుగా ఇరాన్పై పడడం లేదు. అయితే ఇలాంటి ఇరాన్ ఇప్పుడు నెమ్మదిగా ఏమంటోందంటే అణు కార్యక్రమం విషయంగా మేము చర్చలకు సిద్ధం అంటోంది. అయితే దీనికోసం మాపై ఒత్తిడిని తెచ్చినా భయపెట్టినా మేము చర్చలకు అంగీకరించాం అని కూడా అంటోంది. ఏ దేశమైనా తన సార్వభౌమత్వాన్ని భద్రతను కాపాడుకోవడం కోసం అనేక రకాల ఎత్తుగడలను ఏర్పాట్లను చేసుకుంటాయి. అయితే అణుబాంబులు తయారు చేసుకుంటా అని ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తే అది ఈ భూగోళం మొత్తం తుడిచిపెట్టుకుపోవడానికి కారణమవుతుంది. మొద్దుసీనుగాడి బాంబు తయారీలాగా. మొద్దుసీను అనేవాడు పరిటాల రవి హత్య కేసులో కుట్రదారు. ఇతడు ఓ లాడ్జిలో బాంబులు చుడుతూ అవి పేలి తీవ్రంగా గాయపడి పోలీసులకు దొరికిపోయాడు. తర్వాత జైల్లో హత్య చేయబడ్డాడు. మరి ప్రపంచ దేశాలన్నీ న్యూక్లియర్ బాంబు కావాలి అంటూ చుట్టడం మొదలు పెడితే అవి వారి చేతుల్లోనే పేలి మొద్దుసీనిగాడిలాగా చస్తారు. అందుకని అణుబాంబులు ఇప్పటి వరకు తయారు చేసిన దేశాలను ఇక పీకగలిగింది ఏమీ లేదు కాబట్టి వారిని వదిలేసి ఇక ముందు ఏ దేశం కూడా న్యూక్లియర్ బాంబ్స్ చేయకూడదు అన్నది ఒప్పందం. ఇందుకు సంబంధించి ప్రధానంగా 3 ఒప్పందాలున్నాయి. ఒకటి ఎన్పిటి అంటే నాన్ ప్రొలిఫరేట్ ట్రీటీ. ఈ ఒప్పందం ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పటికే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాలు వాటిని ఇతర దేశాలకు ఇవ్వకుండా ఉండడం, ఇతర దేశాలు వాటిని తయారు చేయకుండా ఉండడం అన్నది ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం. రెండోది సిటిబిటి అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల అణుపరీక్షలని ఆపివేయడానికి సంబంధించిన ఒప్పందం ఇది. మూడోది ఎస్టీఏఆర్టీ స్టార్ట్ ఒప్పందం. ఇది కేవలం యుఎస్ అండ్ రష్యాల మధ్య కుదిరిన అగ్రిమెంట్. ఇది ఏమిటంటే అణ్వాయుధాలను ఇకపైన తగ్గించాలి, వీటికి భద్రతను పెంచే విధంగా అందుకోసం మార్గాన్ని కల్పించాలి. ఇలా న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయడానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. మరి ఇలాంటి ఒప్పందాలు గనక ప్రపంచ దేశాలు చేసుకోనట్టయితే మయన్మార్, నైజీరియా, సోమాలియా, లక్షద్వీప్ లాంటి దేశాలు కూడా తమ స్థాయిలో తాము కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసుకుంటాయి. నీ అబ్బ తగ్గేదేలే అని. మరది ఎటు దారి తీస్తుంది? మొద్దుసీను కథలా అవుతుంది. మొద్దుసీను కథలో వాడు చుట్టుకున్న బాంబే పేలి వాడే చచ్చాడు గాని ఇక్కడ న్యూక్లియర్ బాంబ్స్ని కనీసం భద్రంగా కూడా నిర్వహించలేని దేశాలు కూడా తయారు చేస్తే అవి పేలితే వారికే కాదు ప్రపంచానికే ప్రమాదం కదా.
అందుకని ప్రపంచ దేశాలన్నింటినీ ఒప్పందాల ద్వారా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో కట్టడి చేయడం జరుగుతోంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ టార్గెట్ యుఎస్. ఇరాన్ యుఎస్ని బెదిరిస్తూనే ఉంటుంది. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చాలా స్పీడ్గా డెవలప్ చేస్తాను, అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ని కూడా తయారు చేయడానికి వెనకాడను అంటూ బెదిరిస్తూ ఉంటుంది. యుఎస్ పైన డైరెక్ట్ అటాక్కి కూడా మేము సిద్ధం. యుఎస్ గనక మా మిత్ర దేశాలను టార్గెట్ చేస్తే మేం చూస్తూ ఊరుకోం, విరుచుకు పడతాం. యుఎస్ని ఈ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా నుండి తరిమి కొడతాం. మా ఉగ్రవాద జాంబీగాళ్లనే మొత్తం నింపి ప్రపంచం అంతా పిశాచ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం అని బెదిరిస్తుంది. హార్మోజ్ జలసంధిని దిగ్బంధిస్తాం అని బెదిరిస్తుంది. హార్మోజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చోక్ పాయింట్స్లో ఒకటి. దీనికి నార్త్ వైపున ఇరాన్, సౌత్ వైపున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటాయి. ఇది పర్షియన్ సింధు శాఖ నుండి వెళ్లే ఒకే ఒక సముద్ర మార్గం. ఈ మార్గం పైన ఇరాన్ పెత్తనం ఉంటుంది. ఈ గల్ఫ్ దేశాలతో సీ రూట్ బిజినెస్ చేయాలంటే ఈ మార్గమే ముఖ్యమైంది. ఈ మార్గం ఒక్కటే ఉంది. సో ఇరాన్ ఈ మార్గాన్ని అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని నిలిపివేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది మాటిమాటికి. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇరాన్ తన సైబర్ పవర్ని కూడా విపరీతంగా పెంచుకుంది. సైబర్ పవర్ అనేది ఇంటర్నెట్ యుగం మొదలయ్యాక అత్యంత ప్రధానమైందిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి విషయం కంప్యూటరైజ్డ్ అండ్ ఆన్లైన్ చేయబడుతున్నాయి. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎలాంటి సీక్రెట్స్ అయినా కంప్యూటరైజ్డ్ చేయబడి ఉంటాయి. అందుకని ఇరాన్ సైబర్ పవర్ని ఉపయోగించి సైబర్ అటాక్స్ చేయగలం అంటూ బెదిరిస్తుంది. సైబర్ అటాక్స్ ద్వారా యుఎస్కి సంబంధించిన కీలక సమాచారాన్ని హస్తగతం చేసుకుంటాం అని బెదిరిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఇరాన్ చేతుల్లోకి గనక న్యూక్లియర్ వెపన్స్ వస్తే, మరి బుల్లి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసి తమ ఉగ్రవాద జాంబీల చేతులకు గాని ఇస్తే ఆ ఉగ్రవాద జాంబీలు వాటిని ఎవరిపైనైనా విసురుతారు. పూర్వకాలం నాటి ఒక కథ ఉంది. అదేమిటంటే, ఒకడికి ఒక దివ్యమైన పాత్ర దొరుకుతుంది. దానిని రుద్దితే ఒక భూతం ప్రత్యక్షం అవుతుంది. ఆ భూతం ఇతడు ఏ పని చెబితే ఆ పనిని సెకండ్లలో పూర్తి చేసి వెంటనే వెనక్కి వచ్చి మరొక పని చెప్పమని అడుగుతుంది. దానికి అతడు వెంటనే మరొక పని చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఆ భూతం అతడినే మింగేస్తుంది. కానీ ఎన్ని పనులు ఉంటాయి? చెప్పగలిగిన పనులన్నీ చెప్పేస్తాడు. చివరికి చెప్పడానికి అతడి వద్ద పనేమీ మిగలక ఆలోచించి ఒక ఐడియా చేస్తాడు. అదేమిటంటే, ఆ భూతానికి ఒక తాడి చెట్టును చూపించి ఆ చెట్టుపైకి ఎక్కు అంటాడు. భూతం వెంటనే టక్కన ఆ చెట్టుపైకి ఎక్కుతుంది. ఇప్పుడు కిందికి దిగు అంటాడు. భూతం వెంటనే టక్కన కిందికి దిగుతుంది. ఇప్పుడు నేను చెప్పేదాకా ఇలా ఆ చెట్టుపైకి ఎక్కు, కిందకు దిగు అంటాడు. ఇక ఆ భూతం అలా పైకి ఎక్కి కిందకు దిగుతూ ఉంటుంది. ఇక్కడ ఇరాన్ మ్యానుఫ్యాక్చర్డ్ హౌతీ, హమాస్, హెజ్బుల్లా లాంటి ఉన్మాద జాంబీలు ఇలాగే చేస్తుంటాయి. వీరు మతరాజ్య స్థాపన, మా మతమే ప్రపంచమంతా ఉండాలి, ముందుగా ఇజ్రాయెల్ని లేపేయడంతో దీనిని ప్రారంభించాలి, మొత్తం ప్రపంచాన్ని లేపేసి మతరాజ్యాన్ని స్థాపించాలి అన్న ధ్యేయంతో కేవలం హింసతో మాత్రమే తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాయి ఈ ఉన్మాద గ్రూపులు. మరి మీరు కూడా చూడండి ఈ ఉన్మాద గుంపుల హిస్టరీ. వీరి హిస్టరీ ఇందుకోసమే మొదలై ఇందుకోసమే కంటిన్యూ అవుతున్నట్టుగా కనబడుతుంది మీకు కూడా. ఇక్కడ మన భారతదేశం కూడా సూపర్ పవర్గా మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మోడీ గారు ప్రధానిగా భారత్కి వచ్చిన తర్వాత భారత్ సూపర్ పవర్ అయి తీరుతుంది అని అందరూ అంటున్నారు. ఎకానమీలో 5th ప్లేస్కి వచ్చేసింది ఇప్పటికే, బ్రిటన్ని వెనక్కి తోసి. మోడీ గారికి ముందు అంటే 10 ఏళ్ల క్రితం భారత్ ఆసేతు హిమాచల పర్యంతం విశాలమైన దేశంగా, సమస్త వనరులున్న దేశంగా ఉన్న గడ్డిపోచంత కూడా లేని బంగ్లాదేశ్ కంటే వెనకబడి ఉండేది. 10 ఏళ్లలో ఎంత మారిపోయింది. యుఎస్, చైనాల తర్వాత భారత్ అనేదాకా వచ్చేసింది. కానీ భారత్ ఇలా సూపర్ పవర్ కావడం కోసం ఎలాంటి ఉన్మాద జాంబీ గ్రూపులను తయారు చేసుకోలేదు. ఇరాన్ మాత్రం తను మిడిల్ ఈస్ట్ కింగ్ కావాలన్న కోరికతో ఇలాంటి ఉన్మాద జాంబీలను తయారు చేసింది. మిగతా ప్రపంచ దేశాలకి ఇరాన్కి ఉన్న తేడా ఏమిటి అంటే ఈ ఉన్మాద మత జాంబీలే. ఇలాంటి దేశానికి న్యూక్లియర్ బాంబ్స్ గనక వస్తే అన్నది ప్రపంచాన్ని వణికించేదే కదా. మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రాసీ ఇరాన్కి వెళ్ళి ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇరాన్ అధికారులతో రీసెంట్గా చర్చలు జరిపాడు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే ఈ సంస్థ అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే పరిమితం చేయడానికి, దానిని యుద్ధాల కోసం వినియోగించకుండా నిరోధించడానికి ప్రయత్నించే ఒక సంస్థ. సో రాఫెల్ గ్రూసీతో జరిపిన ఈ చర్చల సందర్భంగా ఓకే, మేము అణుచర్చలకు సిద్ధమే, కానీ మమ్మల్ని భయపెడితే మాత్రం కుదరదు అంది ఇరాన్.
యాక్చువల్లీ జేసీపీఓఏ అనే అగ్రిమెంట్ ఒకటి ఇప్పటికే ఉంది. ఇందులో చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, జర్మనీ అనే 5 దేశాల సభ్యులు ఉంటారు. ఈ జేసీపీఓఏ 2015లో ఇరాన్తో ఒప్పందం చేసుకుంది. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయకుండా కేవలం పవర్ సెంటర్స్ కోసం మాత్రమే వినియోగించుకునేలా చేయడం ఈ అగ్రిమెంట్ లక్ష్యం. దీనికి అంగీకరిస్తే ఇరాన్ పైన ఉన్న బిలియన్ల శాంక్షన్స్ని ఎత్తివేయడం అన్నది ఈ అగ్రిమెంట్. ఇరాన్ ఎందుకు అంగీకరించింది? కానీ తర్వాత చీకటి పనులకు ఇరాన్ బాగా అలవాటైంది కాబట్టి సీక్రెట్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేసింది. దీంతో యుఎస్ ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేసింది. ఆ టైంలో ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ దీనిని బ్రేక్ చేశాడు. మధ్యలో బైడెన్ వచ్చాడు. ఇప్పుడు బైడెన్ పోయి ట్రంప్ వచ్చాడు. ట్రంప్ అసలే ఇజ్రాయెల్కి స్ట్రాంగ్ సపోర్టర్ అండ్ ఇరాన్ న్యూక్లియర్ సెంటర్నే కొట్టేయండి అని ముందే సలహా ఇచ్చాడు. కాబట్టి ఇరాన్ ఇప్పుడు అగ్రిమెంటుకు సిద్ధం అంటూ ట్రంప్ ముందు మోకాలి దండేస్తోంది. అయితే అగ్రిమెంట్ చేసుకుని గతంలో లాగే అగ్రిమెంట్ని ఉల్లంఘించదు అన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ప్రపంచాన్ని మతోన్మాద రాజ్యంగా మార్చి ప్రపంచమంతా జంబారే అజంబరే అని సంచరించే జాంబీలను నింపాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. కాబట్టి జేసీపీఓఏ సభ్యులు జాగ్రత్తగా అగ్రిమెంట్ చేసుకుంటే మంచిది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.